చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. పాత్రికేయ మిత్రులకి, మీడియా సోదరులకి, వేదిక మీద ఉన్న హీరో సుహాస్కి, హీరోయిన్ మాలవిక, డైరెక్టర్ రామ్ గారికి, అలాగే ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్స్ హరీష్ గారికి, అండ్ అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన చాలామంది నటీనటులందరికీ నమస్కారం. ఓ భామ అయ్యో రామ డైరెక్టర్ గారు మా ఇంటికి వచ్చి, సార్ నా పేరు రామ్ అండి, నేను ఫస్ట్ డబ్బీ మూవీ చేస్తున్నాను, సుహాస్ గారి హీరో, మాలవిక అని హీరోయిన్, అమ్మాయి తమిళ్లో పెద్ద హిట్ కొట్టింది అని చెప్పగానే ఓకే సార్ అన్న. ఆయన ఏం లేదు సార్, సుహాస్కి మావయ్య క్యారెక్టర్ మీరు చేయాలి అన్నారు. ఓకే అమ్మా, ఎంత ఇస్తారు అని అడగల, ఎన్ని రోజులు కావాలి అని అడిగాను. ఎందుకు చేశానంటే, ఒక 15 ఏళ్ల క్రితం నాకు ఒక మేనల్లుడు ఉండేవాడు. మా అక్క తను చిన్నప్పుడే చనిపోతే వాడిని మా అమ్మ పెంచింది, నా ముందే ఎదిగాడు. ఒక కారణం వల్ల ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి నో అంటే తను చనిపోయాడు. అప్పటి నుంచి మా మదరు ఒక 2 ఇయర్స్ మనవడు అవ్వచ్చు కానీ కొడుకు చనిపోయినంత బాధపడిపోయి రోజు ఏడిచేది. ఎందుకో నేను ఈ క్యారెక్టర్ చెప్పగానే అక్కడ కనెక్ట్ అయిపోయా. సుహాస్ని చూడగానే మా మేనలుడు గుర్తుకొచ్చాడు. చాలా సెంటిమెంట్ క్యారెక్టర్ సార్, ఇది మీరు చేస్తే బాగుంటుంది అని చేయటం జరిగింది. అండ్ దీంట్లో ఒక 2 సీన్లు ఉంటాయి. ఒకటి, సుహాస్ ఫ్రెండ్స్ అడుగుతారు, బాబాయ్ నువ్వు ఎప్పుడైనా అమ్మాయిని ప్రేమించావా, ప్రేమలో పడ్డావా? పడ్డాను రా. ఆ ప్రేమలో పడింది సుహాస్ చిన్నప్పుడు మదర్ చనిపోతే అమ్మ అమ్మ అంటుంటే నాకు మామ మామ అన్నట్టు అనిపిస్తుందిరా. అప్పుడు లవ్లో పడ్డాను. వాడి కోసం నేను పెళ్లి చేసుకోలేదు, వాడే నా లైఫ్, వాడే నా నవ్వు, వాడే నా ఫస్ట్ లవ్, వాడే నా లాస్ట్ లవ్ అని ఈ సినిమాలో ఆ సీన్ చేయడం జరిగింది. ఆ సీను నాకు అది గుర్తుకొచ్చి చేశాను. ఆ తర్వాత సుహాసు ఎప్పుడైతే లవ్ ఫెయిల్ అవుతుంది, ఈ అమ్మాయి ఎప్పుడైతే వెళ్ళిపోయింది అనగానే, అరే అమ్మాయి కోసం ఏముందిరా, ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి వస్తుందంటే, ఈ అమ్మాయి ఇక్కడ ఉంటే పర్లేదు, ఆ అమ్మాయి ఇక్కడ దాకా ఎక్కేసింది, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు మావయ్య అంటాడు. ఆ సీను చేసేటప్పుడు సుహాసు ఆల్రెడీ నేషనల్ అవార్డు యాక్టర్, అంటే కలర్ ఫోటో సినిమా చేస్తున్నప్పుడు ఎవరండి హీరో అంటే ఎవరో హీరో అని చెప్పాడంట, తను హీరో అని చెప్పుకోలేదు. ఇక మీదట ఎప్పుడు కూడా నువ్వు హీరో అయితే నువ్వే హీరో అని చెప్పు, ఎందుకంటే నీకున్న కలరు అక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఉంది. ఆ కలరు ప్రపంచాన్ని ఊపింది. నీ సినిమా ఇది హిట్ కొట్టిందనుకో, ఆటోమేటిక్గా నీ కలర్ ఉన్నోళ్ళు ప్రతి వాళ్ళు అయ్ ఇది బాగున్నాడే అంటుంటారా. సో ఎందుకంటే తను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు సుహాసు, అండ్ బాబా ఒక బాబు. అండ్ అలాగే మా డైరెక్టర్ కూడా మ్యారేజ్ చేసుకున్నారు, అది లవ్ మ్యారేజ్ నాకు చెప్పలేదు, వారికి కూడా ఒక చిన్న పాప. లవేనా అది. సో వీళ్ళిద్దరు కుదిరింది, అందుకోసమే ఓ భామ అయ్యో రామ ఒక సినిమా తీయటం జరిగింది. అండ్ అంతేకాకుండా మరి మా హీరోయిన్ బ్రహ్మకడియలి ఆర్ట్ డైరెక్టర్, మరి ఆవిడకి ఏం చూపించాడు, ఆర్టిస్ట్. మీది లవ్ మ్యారేజేనా? బాగుందండి, అందరూ బాగా కుదిరింది ఈ సినిమాకి, అందరు లవ్ మ్యారేజ్ అంట. నాది లవ్ కదమ్మా, కెవ్వు. మీది కూడా లవ్ మ్యారేజేనా? ప్రొడ్యూసరు, డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్, ఏంటండి ఇది? వాట్ ఈస్ దిస్? అబ్బో ఇది మామూలు విషయం కాదు, ఇది హైలైట్. అట్టాగే మీరు కూడా లవేనా? ఓహో, ఆయన కూడా కెమెరామెన్గా లవ్ మ్యారేజ్ అని అంట. ఈయన కూడా లవ్ మ్యారేజేనా? ఓకే. ఇంకా ఏంటి ఇది చాలా రేర్గా కుదురుతుంది. అండ్ అలాగే నాకే కెవ్వు, ఇక్కడ కూడా లవ్వే. అవును మరి. అండ్ అలాగే మరి హీరోయిన్ పిన్నే ఊరు కారింది పరంగట్టలు ఇంత చేట, ఇంత సుగంధనే ఈవిడ మరి
చెప్పా ఇప్పుడే చెప్పా. నాడెవడే? మలపురం, కేరళ. మలపురం, కేరళ. అచ్చన్ ఇంద అచ్చన్. What he's doing? അച്ഛനാ? He's there at home. എത്ര വർഷമായി ഇവിടെ വന്ന് എന്താ ഫീൽഡിൽ? 4 years. ఓకే. నో లవ్ మ్యారేజ్? ఓకే. నెక్స్ట్ ఉంటుందిలే, ఎందుకంటే పాపం 18 ఏళ్ళే అమ్మాయికి, చెప్పలేము ఎవడు కట్ చెప్పేస్తాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడే డైరెక్టర్ గారు అంటున్నారు, అండ్ రవి ఇప్పుడే చెప్తున్నాడు, ఈ అమ్మాయి చాలా బాగుంది స్క్రీన్ మీద అని చెప్పి. ఇలాగే చాలామంది హీరోయిన్లు చూసా, సూపర్ సినిమా చేస్తున్నప్పుడు అనుష్క నీలాగే చాలా చాలా సైలెంట్గా ఉండేది. తర్వాత చూస్తే అరుంధతి చూస్తే నాకు ఇది వచ్చేసింది, ఆ అనుష్క ఇలా చేసిందా అని. అండ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో తెలీదు, ఏ పుట్టలో ఏం బాగుందో తెలీదు, ఎవరు టాప్కి వెళ్తారనేది చెప్పలేము. అది ఒక మన అదృష్టం, మన కృషి, మన పట్టుదల ఉంటే డెఫినెట్గా సుహాస్ లాంటి వాళ్ళు 100 మంది ఇండస్ట్రీకి రావచ్చు. సో ఆల్ ది బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్కి, అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వెళ్తూ ఒక్క మాట చెప్పి వెళ్ళొచ్చు కదా. ఎవరన్నా అమ్మాయిని చూసినప్పుడు, అంటే ఇన్ని సంవత్సరాలుగా ఉన్నారు కదా, ఎప్పుడన్నా లైఫ్లో ఓ భామ అయ్యో రామ అనిపించింది ఉంటుంది కదా? అలా అనిపిస్తుంది. అది ఒక్క స్టోరీ చెప్పండి మాకు, ఆ డిక్షనరీలోంచి ఒక్క కథ. ఓ బామ్మ అయ్యో రామ్మ నా లైఫ్లో కూడా జరిగింది. నేను ఒక అమ్మాయిని లవ్ చేశా. అవునా? బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్? ఈ విషయం మా ఆవిడికి చెప్పా, నిన్న రాత్రి కూడా డిస్కషన్ వచ్చింది. అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఎక్స్ట్రా సొట్ట పడినట్టుంది ఇక్కడ. అవును, సొట్ట ఒకటే ఉండేది, పెళ్ళి అయిన తర్వాత రెండోది పడింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీరు ఎక్కడుంటే అక్కడ నవ్వుల పండుగ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు విజయ్ కనక మెడల్స్ అన్ని మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మన ఆలీ అన్నకి, రవి భయ్యకి, ఇందాక వచ్చిన మనోజ్ అన్న అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మా ప్రొడ్యూసర్ ప్రదీప్ అండ్ హరీష్ ఇక్కడే ఉన్నారు. అంటే నాకు గబ్బర్ సింగ్ సినిమాకి నేను వర్క్ చేస్తున్నప్పుడు కళ్యాణ్ గారి ఫ్యాన్గా నాకు పరిచయం అండి. అన్న ఈవెంట్కి పాసులు అని అలా పరిచయం అయ్యాడు. అక్కడి నుంచి చాలా తక్కువ టైంలో ఒక ప్రొడ్యూసర్కి స్టేజ్కి వచ్చాడు, ఇలాగే డెఫినెట్గా నువ్వు మంచి సినిమాలు తీయాలి. తర్వాత అంటే తనకి సాయిధరం తేజ్ గారు అంటే ఎంత ఇష్టం అంటే, చిత్రలహరి టాకీస్ అంటే చిత్రలహరి అనే సినిమా తనకి చాలా బాగా నచ్చిన సినిమా సాయిధరం తేజ్ గారిది. ఆ సినిమా పేరునే తన బ్యానర్ పేరుగా పెట్టుకున్నాడు. అంత ఇష్టపడతాడు తేజ్ గారన్నా, కళ్యాణ్ గారన్నా, చిరంజీవి గారన్నా. కానీ ఒక మెగా ఫ్యాన్గా మేమందరం ఎలా వచ్చావు, నువ్వు కూడా అలాగే వచ్చావు, ప్రొడ్యూసర్ అయ్యావు. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ హరీష్ అంటే చాలా అంటే ఈ సినిమా జరుగుతున్న టైంలో ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు ఏ ప్రొడ్యూసర్ కనుక చిన్న టెన్షన్ ఉంటుందండి. నేను 2-3 సార్లు సెట్కి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు లేదు ఇదే స్మైల్తో ఇలాగే ఉండేవాడు. ఒక 2-3 డేస్ మా సెట్కి వచ్చాడు, అప్పుడు కూడా ఇదే స్మైల్గా అలాగే ఉండి సినిమాని ఫుల్ క్వాలిటీగా తీసుకొచ్చారు. అంటే వీళ్ళిద్దరూ ఎంత ప్యాషన్తో ఉన్నారంటే, ఎందుకంటే ఫస్ట్ సినిమా డైరెక్టర్కి అంటే కొంచెం బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ కూడా లేకుండా చాలా మంచి టెక్నీషియన్లు ఇచ్చారు. మన ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మకట్లి గారిని, డిఓపి మణికందన్ గారిని, మ్యూజిక్ రతన్ గారిని, ఇలాంటి టెక్నీషియన్స్ ఇవ్వడం మామూలు విషయం కాదు. మంచి టెక్నీషియన్స్తో ఒక మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు. అలాగే మా డైరెక్టర్ రాము, తను మారుతి గారి దగ్గర అక్కడ పనిచేస్తున్నప్పుడు నుంచి పరిచయం అండి. తను చాలా కష్టపడి ఈ సినిమాని సుహాస్ గారితో ఒప్పించుకొని ప్రొడ్యూసర్స్తో ఓకే చేసుకుని సినిమా స్టార్ట్ చేశాడు. డార్లింగ్ రాము డెఫినెట్గా ఈ సినిమాతో ఒక మార్క్. అంటే అందరూ అంటే రకరకాల సినిమాలు వస్తున్నాయండి, అంటే నా నాంది ఉగ్రం భైరవం లాగా లేదా కేజీఎఫ్ లాగా చాలా వేరే ఒక బిగ్ స్పాన్లో సినిమాలు వస్తున్నాయి. చాలా మంచి ఎమోషన్తో ఒక లవ్ అండ్ మదర్ సెంటిమెంట్తో సినిమా చేస్తున్నాడు. చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి సినిమాలో. డెఫినెట్గా ఇలాగే ఫ్యూచర్లో కూడా చాలా మంచి ఎమోషన్ సినిమాలు తీయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే అలాగే చిన్న సినిమాలు కదా, పెద్ద సినిమాలు కూడా చేయాలి. నీ మార్క్ ఎక్కడ పోగొట్టుకోవద్దు. డెఫినెట్గా అంటే సాంగ్స్ చూసినా ఎన్ని చూసినా ఎంత ప్లెజెంట్ కూడా మనకు అర్థమవుతుంది కదండి. సినిమాలో డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఆల్ ది బెస్ట్ రాము. ఈ సినిమాతో మాతో పాటు నెక్స్ట్ సినిమాలు కూడా గెస్ట్గా వచ్చే స్టేజ్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ అండి, టెక్నీషియన్స్ అందరికీ ఈ సినిమాకి ఎడిటర్గా కొత్త అబ్బాయి పరిచయం అవుతున్నారని తెలిసింది. తను కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అంత మంచి టెక్నీషియన్స్తో ఒక కొత్త అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఆనందమైన విషయం అది. తర్వాత హీరోయిన్
తను జో సినిమా చూసినప్పుడు తన పర్ఫార్మెన్స్కి స్పెల్ బౌండ్ అయిపోయానండి. ఒక మంచి లవ్ స్టోరీ చేస్తే కనుక డెఫినెట్గా ఈ అమ్మాయి నేను హీరోయిన్గా తీసుకుందాం అనుకునేవాడిని. నాకన్నా ముందు ఒక మంచి లవ్ స్టోరీ రాశాడు రాము, ఈ అమ్మాయి తెలుగు పరిచయం చేస్తున్నాడు. చాలా మంచి పర్ఫార్మర్ అండి అమ్మాయి. ఆల్ ది బెస్ట్. అండ్ ఫైనల్గా సుహాస్ బ్రదర్, తను అంటే ఒక డిజిటల్ నుంచి, అంటే ఒక ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ నుంచి చిన్న చాయ్ బిస్కెట్లు చిన్న స్కిట్స్ చేసే దగ్గర నుంచి ఓటీటీ వరకు వచ్చి, ఓటీటీ నుంచి సిల్వర్ స్క్రీన్కి వచ్చి తను ప్రూవ్ చేసుకొని మనం బయట లాంగ్వేజ్ నుంచి మనం ఆర్టిస్ట్ని ఇంపోర్ట్ చేసుకుని ఉంటే తాను ఇప్పుడు వెళ్ళి తమిళ్లో ఒక సినిమా చేస్తున్నాడు. అక్కడ వరకు ఎదిగాడు. ఇంకా ఇక్కడి నుంచి ఇంకా నువ్వు చాలా ఎదగాలని కోరుకుంటున్నావు. తను చూస్తూ ఉంటే చాలా న్యాచురల్గా ఉంటుంది పర్ఫార్మెన్స్. అంటే ఒక కార్తీక్ గారిని చూసినప్పుడు, విజయ్ సేతుపతి గారిని చూసినప్పుడు, ఒక నాని గారిని చూసినప్పుడు అంటే ఎంత న్యాచురల్గా అనిపిస్తుంది పర్ఫార్మెన్స్. తను కూడా అసలు ఎక్కడ యాక్ట్ చేసి అనిపించదు, తన క్యారెక్టర్ కనపడుద్ది డెఫినెట్గా. అంటే తమిళకి వెళ్ళి అక్కడి నుంచి అలాగే ఇంకా నువ్వు హిందీ కూడా వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే తను హీరోగా కన్నా తను చాలా మంచి యాక్టర్ అండి. ఒక యాక్టర్కి ఎప్పుడు ఎక్కడ ఏ లిమిటేషన్స్ ఉండవు, లాంగ్వేజ్ బారిగేట్స్ ఏవి ఉండవు. చాలా ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికి కూడా బ్రహ్మ గురించి చెప్పుకుంటా, మా సినిమాల గురించి నేను చెప్పుకున్నట్టే ఉంటుంది. అండ్ లిరిసిస్టులు అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా రోజుల తర్వాత ఉదయ్ భాను గారు మళ్ళీ ఈవెంట్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఒకటే చేశానండి, మళ్ళీ చేస్తానని గ్యారంటీ లేదు. గ్యారంటీ లేదా? రేపే ఈవెంట్ అనుకుంటాం, చేసే రోజు ఉండదు ఈవెంట్. అంత పెద్ద సిండికేట్ ఎదిగింది ఇక్కడ.